ఏంటి గురు ఓవర్ థింకింగ్ వల్ల లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా అని మీరు నన్ను అడగచ్చు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తే మన మెంటల్ కండిషన్ బాగా దెబ్బతింటుంది. యాంగ్జైటీ బాగా పెరిగిపోతుంది. డెసిషన్స్ ఏవి కరెక్ట్గా తీసుకోలేం. కాన్సన్ట్రేషన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అలాగే మానసికంగా ఎమోషనల్గా కూడా చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాం. ఈ ఓవర్ థింకింగ్ తగ్గడానికి మనం పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు. వెంటనే సైకాట్రిస్ట్ దగ్గరికి ఏం వెళ్ళిపోక్కర్లేదు. చాలా సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈ ఓవర్ థింకింగ్ని బ్రేక్ చేయొచ్చు. మీరు ఎప్పుడు ప్రెసెంట్లో ఉండాలి, అంటే మైండ్ఫుల్నెస్, ఇప్పటి గురించి ఆలోచించడం. అట్లా ఉంటే మీకు ఓవర్ థింకింగ్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. దీన్ని మీరు అచీవ్ చేయాలి అంటే బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, లేదంటే మెడిటేషన్ చేయడం, లేదంటే ఏదో ఒక పని సెలెక్ట్ చేసుకుని ఆ పని మీద మాత్రమే ఫోకస్ చేయడం. అలాగే డెసిషన్ తీసుకోవడానికి ఒక ఫిక్స్డ్ టైం అన్నది మీరు కేటాయించాలి. ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోరు, ఆ పని చేయరు. సో దీన్ని బ్రేక్ చేయాలి అంటే మీరు ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోవాలి. అంటే మీరు ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే మీరు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి అని అనుకున్నారు అంటే అది మీరు 1 డే లోపు డిసైడ్ చేసేసుకోవాలి. ఆ 1 డే లోపు డిసైడ్ చేసుకుని వెళ్ళాలా వద్దా అని మీరు ఫిక్స్ చేసుకోవాలి.